ఈ ఆదామును పుట్టించింది ఎవరు అనంటే దేవుడు. అతను ఎవరు అనంటే భూమి మీద మనుషులందరికీ తండ్రి అతనే. మరి యెహోవా అని అతనికి పేరుంది. భూమి మీద ఉన్న 850 కోట్ల మంది ప్రజలందరినీ పుట్టించి వారి కోసం ఈ ప్రపంచాన్ని కలిగించి, సృష్టిని, ఈ ప్రకృతిని కలిగించి, భూమిని, ఆకాశాన్ని, ఈ ప్రకృతిని, మనిషికి కావలసిన వాటన్నిటినీ ఈ ప్రకృతిలో పెట్టి, మరి మనిషి ఈరోజు అనుభవిస్తున్నవన్నీ దేవుడు మరి పుట్టించినవే. ఎందుకంటే మరి మనుషులందరూ ఆయనకు పిల్లలు గనుక. కాబట్టి మనందరం ఏం చేయాలంటే, ఇదిగో మన తండ్రి ఎవరో, మన దేవుడు ఎవరో, మనల్ని పుట్టించింది ఎవరో అన్న వాస్తవాన్ని తెలుసుకొని ఆ దేవుని కోసం ఈ లోకంలో మనందరము బ్రతకాలి. మన కన్న తండ్రిని మనం తెలుసుకోవాలి. మరణాంతరం ఈ లోకాన్ని విడిచిపెట్టి తిరిగి మరలా మన తండ్రి ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, గమనించండి. మనందరం ఒకే తండ్రి పిల్లలం. మా మతం వేరు, మా కులం వేరు, మా వర్గం వేరు, మా ఊరు వేరు అని అనుకోకండి. మనందరం ఒకే దేవుని నుంచి ఈ లోకానికి వచ్చాం. తిరిగి మరణించిన తర్వాత కూడా మరలా అదే దేవుని దగ్గరికి, అదే తండ్రి దగ్గరికి మనందరం వెళ్ళాలి. కాబట్టి ఈ ప్రకటన మరి గమనించి ఆ దేవుణ్ణి తెలుసుకొని మీరందరూ ఆ దేవుని కోసం బ్రతకగలరని ఆలోచిస్తూ మరి నా యొక్క మాటలు ముగిస్తున్నాను. మరి అక్కగారు మరికొన్ని మాటలు మీకు తెలియజేస్తారు. అమ్మ, జాగ్రత్తగా వినండి. ఈ గుడి కంబాల్లో ఎంతో మంది కుటుంబాలు ఉన్నారు. అందరికీ ఇల్లులు ఉన్నాయి, అందరికీ భూములు ఉన్నాయి, అందరికీ ఏంటి కావలసిన మనిషి వాడుకున్న వస్తువులు ఉన్నాయి, అందరికీ ఇల్లులు ఉన్నాయి. ఏంటి అందరికీ ప్రయాణం చేయడానికి మోటార్ సైకిల్ కూడా ఉన్నాయి. ఏంటి ప్రతి మనిషి ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఏం ఆలోచించుకుంటారంటే, మాకు దాహానికి నీళ్ళు ఉన్నాయండి, మేము ఉండడానికి ఇల్లు ఉందండి, మేము పండించుకోవడానికి పొలాలు ఉన్నాయండి, మేము తినడానికి తిండి ఉందండి, మాకు కావాల్సిన అన్ని సంరక్షణలు మాకున్నాయి, ఇంకా మాకెందుకండి ఇంకా వేరే విషయాలు అని అనుకోవచ్చు. ఈ మాటలు వింటున్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి, మీ దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, మీ దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్లు ఉన్నాయి, మీరు తినడానికి భోజనం ఉండొచ్చు, ఏంటి మీరు ఉండడానికి ఇల్లు ఉండొచ్చు, మీరు ప్రయాణం చేయడానికి వెహికల్స్ ఉండొచ్చు. కానీ మీరంటే ఉన్న వ్యక్తిగా ఈ లోకంలో ఉండరని మాత్రం గుర్తుపెట్టుకోండి. పుట్టుక ద్వారా భూమి మీదకి వచ్చాము, మరణించి ఏదైతే సంరక్షణ మాకుందా అని ఏ శరీరాన్ని అయితే చూసి నమ్మి మనిషి బ్రతుకుతున్నాడో, ఏ శరీరాన్ని చూసి మాకు సంరక్షణ ఉంది, ఏ శరీరం కోసం అయితే 3 పూట్ల భోజనం పెట్టి నేనే ఇక్కడ ఉండిపోతాను శాశ్వతం అని అనుకుంటున్నారో, ఆ శరీరమే మీతో ఉండదు. మీరని నేనని ఎందుకన్నానంటే, నేనని వ్యక్తిని ఈ శరీరము లోపల, మీరని వ్యక్తి ఈ శరీరం లోపల ఉన్నారు కాబట్టి శక్తిగా మీ శరీరము కదులుతుంది, మీ కంటికి చూపును వస్తుంది, మీ నోటికి మాటను వస్తుంది, మీ చెవులకి వినికుడు వస్తుంది. ఆ శక్తే మీరే వ్యక్తే, దాని పేరే ఆత్మ అన్నారు. అది ఎక్కడ వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? సాక్షాత్తు పరలోకమైన దేవుడి నుండి వచ్చింది. మనుషులందరూ దేవుడి నుండి వచ్చిన ప్రతి మనిషి ఈ దేహంలోకి ఎందుకు పంపించాడంటే ఆత్మని, ఏంటి ఫ్యాన్ లో కరెంట్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తామండి? గాలిని ఇవ్వడానికి. నైట్ లోకి శక్తి ఎందుకు వచ్చి విద్యుత్ అనే పవర్ వచ్చిందంటే ఏం చెప్తామండి? క్రాంతిని ఇవ్వడానికి. ఏంటి నీళ్లు తెచ్చుకుంటున్నామంటే దేనికి? దాహం తీర్చుకోవడానికి, వంట చేసుకోవడానికి, వాడుకోవడానికి. ఇల్లు కట్టుకున్నామంటే దేనికంటే కారణము మనం నివాసం చేయడానికి. మరి తల్లి గర్భంలో మనల్ని శరీరముగా ఎందుకు కట్టాడు? మన ఆత్మకి ప్రవేశం ఎందుకు పెట్టాడు? తల్లి గర్భంలో ఈ శరీరాన్ని ఎందుకు తయారు చేశాడు? కారణం ఏంటి అంటే దేవుడి కోసం బ్రతకాలని, దేవుడి పని ఉందని. అందుకే ఈ శరీరం తల్లి గర్భంలో చేయడానికే దేవుడికి 9 నెలలు పట్టింది. ఈ శరీరం తయారు చేసి ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ తనలో నుండి వచ్చిందండి. అంటే దానిలో నుండి వచ్చిన ఆత్మ ఈ శరీరంలో ప్రస్తుతం ఉంది. అంటే ఈ శరీరంలో ఆత్మ ఉండగా పట్టే ఈ శరీరంలో నుండి మాటను వస్తుంది, చూపును వస్తుంది. మరి నీ ఆత్మ దేవుడి నుండి వచ్చిన నీ ఆత్మే, నువ్వే ఆత్మవి, నేనే ఆత్మని. మరి ఆత్మ కోసం ఎవరైనా ఆలోచిస్తున్నారా? దానికోసం సంరక్షణ ఉందా? ఏంటి ఆత్మ కోసం రక్షణ ఉందా? నీ బట్టలు కట్టుకోవడానికి
నేను బీరువాల బట్టలు కొనుక్కున్నాను, నాకు హ్యాపీగా ఉందండి. నేను ఇల్లు కట్టుకొని ఇంటి మీద ఇల్లు, నాకు సంరక్షణ ఉంది, నాకేం పర్వాలేదు అంటారు. మరి ఇవన్నీ శరీరము కోసం అయితే శరీరాన్ని నడిపించిన ఆత్మ నువ్వు, మరి దానికి సంరక్షణ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందండి? ఎవరు ఆలోచిస్తున్నారు? నీ కోసం నీవు ఆలోచించావా? నీ భవిష్యత్తు కోసం ఆలోచించావా? ఎవరు ఆలోచించలేదు గనక 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు అనే మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఈ మాటలు చెప్పాడు. ఓ మనిషి, నువ్వు అంటే ఆత్మ అయ్యా, శరీరము కాదు. నీ శరీరంలోకి ఆత్మ ఎందుకు వచ్చిందంటే పని ఉంది, దేవుడి పని ఉంది. దేవుడి పని ఉంది కనుక పని చేసి నీవు ఆకలేస్తుంది, దప్పికవుతుంది, వస్త్రాలు కావాలి, ఇన్ని కావాలని ఈ ప్రకృతిలో పట్టుకూరలు పెట్టాడు. ఆకలి వేయడానికి భూమిని పండించే గుణం పెట్టాడు. దాహానికి వర్షాలు కురిపించాడు. నువ్వు ఇల్లు కట్టుకొని ఈ దేహము సంరక్షణలో ఉంచుకుంటామని ఏంటి ఇంటికి కావాల్సిన మెటీరియల్ భూమిలో పెట్టాడు. ఇన్ని పెట్టిన దేవుడు దేనికో తెలుసు, దేవుడు పని చెయ్యాలని. చిన్ననాటి నుండి మన పిల్లలకు అన్నం పెట్టి, పలకలిచ్చి, పుస్తకాలు ఇచ్చి, చదివించి, కష్టించి పెంచి పెద్ద చేస్తున్నామంటే దేనికి? మన మంచి చెడ్డలు చూస్తారు, మన సంరక్షణలో బతుకుతారు, మనలో ప్రేమిస్తారు, మన యొక్క పరిపాట్లు వాళ్ళు పాలుభగస్తులు అవుతారు. వాళ్ళకు మన బాధ్యతలు వాళ్ళు తీర్చుకొని మన ఆశయాలు తీరుస్తారని. ఇది నిజమనుకుంటే పుట్టుక ద్వారా వచ్చిన ప్రతి మనిషి దేవుడి పిల్లలు, దేవుడి కోసం బ్రతకాల. అందుకే నమ్మి మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ ప్రకృతిని పెట్టుబడి పెట్టి మనం పోషిస్తున్నాడు. ఒకవేళ ఇదే జీవితంగా నేనే శరీరం, నేనే ఆత్మ కాదు అనుకొని ఒకవేళ బ్రతికామనుకో అండి, భగవంతుడు సన్నిధికి ఆత్మ వెళ్ళిపోవాలని ఎందుకంటే ఫ్లెక్స్ల మీద రాస్తున్నారు? మీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఎందుకంటే రాస్తున్నారు? ఆత్మ ఉండబట్టే కదా. ఆ ఆత్మ చనిపోయిన తర్వాత ఫ్లెక్స్ మీద రాస్తే ఆత్మ భగవంతుడి సన్నిధికి వెళ్దు. బతికొండగా ఆత్మ కోసం ఆలోచిస్తే వెళ్తుంది. ఆలోచించండి, ఆలోచిస్తే నిర్ణయం తీసుకోండి, అర్థమవుతుంది. ఈ మాటలు చెప్పే 2000 సంవత్సరాల కింద ఏ ఆత్మ కోసమైతే నువ్వు భవిష్యత్తు ఆలోచించలేదు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు తన యొద్ద నుండి దాని జ్యేష్ఠ కుమారుని యేసుప్రభువుని పంపించి ఈ మాటలు చెప్పి, ఏండి నువ్వు మరణమని పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు గనక, వెళ్లే లోకము నీకు తిరిగి రిటర్న్ ప్రయాణం తెలియదు గనక యేసుప్రభు తన మరణము ద్వారా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనే మనుషులందరి కోసం తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడు లేచి ఒక మాట అన్నాడని, చనిపోతే మనిషికి బ్రతుకుంది, ఆత్మక సావు లేదు. మేమెలా నమ్మమంటామే? మీ గుడి కంబాల్లో ఎన్నో వేప చెట్లు ఉన్నాయి. వేప చెట్టు విత్తనం మట్టిలోకి వెళ్ళబట్టి భూమిని చీల్చుకుంటూ మొలకెత్తింది, వృక్షమయ్యింది, వేప వృక్షమయ్యింది. ఇది నిజమనుకో, చనిపోతే బ్రతుకుంది, ఆత్మకు చావు లేదు. సావునాత్మ శరీరంలో ఉంది, దేవుడి పని ఉందని. మరణించిన తర్వాత శరీరాన్ని వదిలిన ఆత్మ రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని నమ్మి